వెలిగొండ ప్రాజెక్ట్ లో మీ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పేసి మీరు బాధపడుతున్నారు కదా, మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయాలైనా మీకు అందినాయా? ఇంకా ఏం అందలేదు. మా సమాచారం తీసుకెళ్తున్నాం కానీ ఇప్పటికి 7-8 సార్లు అర్జీలు ఇచ్చినాము. కలెక్టర్ మేడం కూడా స్పందించటం లే. మా తండ్రి తండ్రికి మేము 8 మంది పిల్లలమైతే కనీసం మాకు ఒక్కలకు వచ్చిన మా తమ్ముడికి ప్యాకేజీ కొదమయంగా 7 మందికి మేము ఇంతవరకు ప్యాకేజీ వర్దించలే. మేము ఏడబోయి బ్రతకాలి. ఏ చుట్టాలు మమ్మల్ని ఆదరిస్తారు, కొన్ని రోజులంటే ఆదరిస్తారు, 2-3 రోజులు ఏ చుట్టాలు అయిన తర్వాత ఎవడు మాకు తర్వాత మా పిల్లలు మాకు పుట్టిన వాళ్ళు కూడా 4-5 కన్నాం. మేము ఏం న్యాయం చేసింది ప్రభుత్వం? ఏం న్యాయం చేయకపోయా? చట్టానికి మేము విరుద్ధంగా ఏం చేయట్లేదుగా. వాళ్ళు మాకేదైనా సదుపాయం కల్పించాలి కదా. మాది మునక ప్రాంతం, అన్ని విడిచిపెట్టిపోతున్నాం. మా పితరుల కాలం నుండి సమస్తం విడిచిపెట్టిపోతున్నాం. వాళ్ళు మాకు న్యాయం అంటున్నారు కానీ మాకు ఏ న్యాయబద్ధం చేయట్లే. మేము విడిచిపెట్టిపోతే అన్ని పల్లెటూర్లకు న్యాయబద్ధం చేస్తున్నాం. మరి మాకు న్యాయం చేయాలి కదా. మాకు అన్ని వర్తించిన తర్వాత ఈ క్షణం పోవటానికి సిద్ధమే. మేము మాకు మా తల్లిదండ్రులకు ఒక్కళ్ళకి వస్తే మేము 8 మందిలో ఒక్కళ్ళని తీసుకుంటే అందరు కొదమోళ్ళంతా అట్నే ఆగిపోతుండ్రు. మా తండ్రి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళు కూడా పరిపాలన ఎవడు మాకు న్యాయం చేయకపోయా. మరి మా పక్షం న్యాయం ఏదైనా కావాలి కదా. మేము ఉచితంగా వెళ్ళిపోమంటే ఏ రకంగా పోయేమి? ఎక్కడ బ్రతకాలి? మేము వెళ్ళినాక కూడా ఎక్కడ రెంట్కు తీసుకొని బ్రతకటానికి కూడా ఇప్పుడు మా దగ్గర క్యాష్ లేకపోయి, ఎక్కడ కట్టడానికి కూడా అమౌంట్ లేకపోయి మేమేం గట్టి బ్రతికేమి? అది ప్రభుత్వానికి ఇంకొక 2 రోజుల్లో అయితే మరి వెలిగొండ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది కదా మేడం, మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటంటే మాకు ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి మాకు సదుపాయం కావాలి కదా మేడము. ప్యాకేజ్ పడ్డోళ్ళు వెళ్ళిపోతుండే, పడనోళ్ళ మేము మా పరిస్థితి ఎట్ట? మాకు ఏదన్నా సదుపాయం ఉండాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఈ గొట్టుపడి ఇడిచిపెట్టి బయటికి పోతే ఛార్జీ కూడా లేకపోయి మేడం. మేము ఏడబోయి ఉండాలి. మా చుట్టాలు ఎవరు ఆదరిస్తారు? మమ్మల్ని ఎవరు ఆదరించడు. అందరికి పడేదాకా మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము. కాకపోతే ఆయనను చంద్రనారే లొకేషన్ కూడా విడిచేయమని నీరు ఉంటే ఇక్కడే పోతాము. అంతకు మించిన పరిష్కారం ఏం చేయలేము మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు ఈ R&R ప్యాకేజ్ అందరికి అంది ఉంటది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా చేసేవాడు మేడము. చేస్తానని వాళ్ళ తండ్రి చేసిన వాగ్దానం ఆయన నెరవేరుస్తానన్నట్టుగా తప్పకుండా చేసేవాడు. మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నానంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మరి మాకు ఏదైనా న్యాయబద్ధంగా చేయాలి కదా మేడము. మరి చేయకపోతుండే, మరి చేతులు ఎత్తేస్తామంటుండే. ఇప్పుడు చేతులు ఎత్తేస్తే మా పిల్లల పరిస్థితి, మా పరిస్థితి ఏమైపోవాలి? మేము కూడా ఏం కోరట్లే ప్రభుత్వాన్ని. మా అందరికి న్యాయబద్ధంగా న్యాయం చేయాలి. మా తల్లిదండ్రులకు 8 మంది పుట్టిన వాళ్ళం ఉన్నాం, 12 మంది పుట్టిన వాళ్ళం ఉన్నాము. మా తండ్రికి ఒక్కడికే స్థలం వర్తించి 12 వచ్చేలు వస్తే వీళ్ళందరూ 8 మందిలో 11 మంది మింగేట పోతాం సారు మేడం. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ప్రభుత్వము చెయ్యట్లేదు అంటంలే. చేసిన వాళ్ళకు వాళ్ళ సహాయం ఉన్నది, వాళ్ళు వెళ్ళిపోయి బ్రతుకుతుండ్రు. ఇప్పుడు రొడ్డీస్ అందరూ వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన పితరుల ఆస్తులు ఉండబట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండగలుగుతుండ్రు. మా పేదవాళ్ళం అక్కడనే ఆగిపోతే మరి మాకేదైనా న్యాయబద్ధం కావాలి కదా. న్యాయం చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అంతే. న్యాయం చేయకుని పక్షంగా మేము ఇక్కడే ఉండిపోతాం. దయచేసి మా గ్రామాన్ని కూడా మీరు ఇడిచేయమని. మేము ఇక్కడ చనిపోతే ప్రభుత్వం ఆయన అప్పుడు పరిపాలన బాగా వేలుతాడు. అది ఎవరు ప్రభుత్వం పరిపాలన ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు వెళ్తున్నాడు కదా ప్రభుత్వము. ఆయన చెయ్యాలి కదా. మాకు న్యాయబద్ధం చేయమని మేము అడుగుతున్నాం. అది మా సమస్యలు తెలుసుకోవడానికి మీరు వచ్చిండ్రు. మా సమస్యలు ఉన్నాయని మేము చెబుతున్నాము. అది రాజశేఖర రెడ్డి గారు మరి భూమికి ఎంత అని చెప్పి అప్పట్లో డబ్బులు ఇచ్చారంటారు, అది నిజమా కాదా? ఇచ్చాడు మేడము, ఇచ్చాడు. ఇవ్వబట్టేగా మేము మా తల్లిదండ్రులు మేము అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు కోలుకోగలిగినాము. ఈ ప్రభుత్వంలో న్యాయబద్ధంగా చేస్తామంటారు, చేయకపోతుండే మాకు బాధ అనిపిస్తుందిగా. మరి అది చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. ప్రభుత్వానికి చెప్పండి. ఇల్లు పట్టాలి ఇవ్వకపోయా మేడము. ఇల్లు మేము ఎక్కడ పోయి ఉండాలి చెప్పు? ఏ బంధువులు ఆదరిస్తారు మమ్మల్ని? ఒక్క పూట అయితే చుట్టబద్దంగా ఎవరినైనా ఉంచుకుంటారు. తర్వాత ఎవరికైనా మేము తల్లికి 4-8 మందిని గంటి అక్కడ తీసుకుపోయి చుట్టాలు ఉంచుకుంటారు. మమ్మల్ని ఎవరు ఉంచుకారుగా. మీరేమో ప్రజలందరూ కూడా మాకు ఎటువంటి ప్యాకేజీ సగమే వచ్చింది, సగమే అందలేదు అంటున్నారు. అక్కడ చూస్తే ప్రభుత్వం వాళ్ళు మేము అందరికీ ఇచ్చేసా అంటున్నారు. అందరికి ఇచ్చేస్తే మేడము మరి మా ప్రూఫ్లలో ఉన్నాయి కదా. రాకుంటే మేము న్యాయబద్ధంగా ఇంత బతిమలాడుకొని అడగముగా. ఒక్కొక్క కుటుంబానికి అసలు వర్తించలేదు మేడము. ఇప్పుడు బ్యాంకులలో తీసుకెళ్లి చూపించుకుంటున్నాముగా బ్యాంకు బొక్కులు. మాకెవరికి వర్తిస్తే మేము ఇంత ఎందుకు మా గోడు చెప్పుకోముగా. ఒక్కళ్ళకి పడుతుండే మేడము 8 మంది 9 మందికి ఆగిపోతుండే ఒక కుటుంబంలో. ఒక అన్న పడితే ఒక తమ్ముడికి ఏమైనా సాయం చేయడానికి లేదుగా. అది మేడము, అది మా మనవులు. తప్పకుండా ముఖ్యమంత్రికి తెలియపరచండి ఈ సమాచారము. మా గొట్టిపడేలో మరీ బాగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. వాటర్ సదుపాయం కూడా లేదు. వెళ్ళిపోతుంటే కరెంట్ అయితే అసలు ఉండేదే లేదు. మరి నిన్న పొలాలలో తీసేసిండు 3 పేసులకు. ఈ రోజు 7 గంటలకే తీసేసిండు కరెంటు. మాకు నీళ్లు ఉంటేనే, కరెంట్ ఉంటేనే మాకు నీళ్లు వచ్చేది మేడం. మరి మమ్మల్ని ఇప్పుడేం వెళ్ళిపోమంటారు. ప్రతి రోజు పోలీసు వాళ్ళు వచ్చి మీరు వెళ్ళండి, కాల్ చేయండి అంటుండ్రు. మేము కాల్ చేసి ఆడుండేమో మాకు స్థలాలు ఇవ్వకపోయి. లేకపోతే మాకు ప్యాకేజ్ నాకు 4, మేము 4 మా ఇంట్లో. మాకు ఒక్కళ్ళకి కూడా పడలేదు డబ్బులు. మరి డబ్బులు కొట్టినామంటుండు. మొన్న శనివారం కొట్టినాడు అంటారు డబ్బులు. మరి ఆదివారం పోయింది, సోమవారం ఇయ్యాల. ఇప్పటికే మంగళవారం ఇప్పుడు పడనోళ్లకు